తక్కువ ధరకే పాడి గేదెలు విక్రయిస్తున్నట్లు నమ్మబలికిన గుర్తు తెలియని వ్యక్తి చేసిన మోసానికి కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్కు చెందిన రమేష్ 8,84,000 పోగొట్టుకున్నాడు. రమేష్ నెల రోజుల క్రితం యూట్యూబ్లో రీల్స్ చూస్తుండగా పాడి గేదెల విక్రయం పోస్ట్ గమనించాడు. ఆ పోస్ట్లో కనిపించిన నెంబర్ ఆధారంగా గుర్తు తెలియని వ్యక్తితో సెల్ ఫోన్లో మాట్లాడి పాడి గేదెల కోసం బేరమాడి లారీలో పంపిస్తున్నట్లుగా నమ్మించగా రమేష్ విడతల వారీగా డబ్బును ఫోన్ పే ద్వారా పంపాడు. పాడి గేదెలు తన వద్దకు రాకపోగా అవతల వ్యక్తి ఇంకా డబ్బులు అడగటంతో మోసపోయానని గమనించి బాధితుడు 1930ను సంప్రదించాడు. బాధితుడు తన వద్ద ఉన్న ఆధారాలతో దోమకొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా సైబర్ మోసం కింద కేసు నమోదు చేశారు. తక్కువ ధరకే పాడి గేదెలు విక్రయిస్తున్నట్లు నమ్మబలికిన గుర్తు తెలియని వ్యక్తి చేసిన మోసానికి కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్కు చెందిన రమేష్ 8,84,000 పోగొట్టుకున్నాడు. రమేష్ నెల రోజుల క్రితం యూట్యూబ్లో రీల్స్ చూస్తుండగా పాడి గేదెల విక్రయం పోస్ట్ గమనించాడు. ఆ పోస్ట్లో కనిపించిన నెంబర్ ఆధారంగా గుర్తు తెలియని వ్యక్తితో సెల్ ఫోన్లో మాట్లాడి పాడి గేదెల కోసం బేరమాడి లారీలో పంపిస్తున్నట్లుగా నమ్మించగా రమేష్ విడతల వారీగా డబ్బును ఫోన్ పే ద్వారా పంపాడు. పాడి గేదెలు తన వద్దకు రాకపోగా అవతల వ్యక్తి ఇంకా డబ్బులు అడగటంతో మోసపోయానని గమనించి బాధితుడు 1930ను సంప్రదించాడు. బాధితుడు తన వద్ద ఉన్న ఆధారాలతో దోమకొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా సైబర్ మోసం కింద కేసు నమోదు చేశారు.